మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. ఉండవల్లిలోని నివాసంలో పలువురు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని పార్టీ చీఫ్ తేల్చి చెప్పేశారు. ఎన్నికలకు కేవలం 2 నెలల సమయం కూడా లేదని, పార్టీ నేతలు పూర్తిగా ఎలక్షన్ మూడ్లోకి రావాలని బాబు పిలుపునిచ్చారు. చంద్రబాబు నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. టీడీపీ అధినేత అయితే స్పష్టంగా చెప్పేశారు రాజ్యసభ ఎన్నికలకి దూరంగా ఉండాలని. మరి అసలు ఈ నిర్ణయానికి సంబంధించి మరి టీడీపీలో నేతల్లో స్పందన ఎలా ఉంది? అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? గత కొంతకాలంగా చూసుకుంటే రాజ్యసభ ఎన్నికలైతే మరి 8వ తారీఖు నామినేషన్ అయితే ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీతో నామినేషన్ ప్రక్రియ అయితే ముగుస్తున్న తరుణంలో ఈ రోజు ఒక సంచలన నిర్ణయం అయితే టీడీపీ తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి టీడీపీ మరి ఈ రోజున రాజ్యసభలో మరి ఖాళీ కాబోతుందని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక రాజ్యసభ సభ్యుడు ఎన్నిక కావాలంటే కనీసం 42 మంది ఎమ్మెల్యేలు కనీసం ఉండాలని కూడా తెలుస్తుంది. అర్హత ఉందన్నమాట. 42 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఒక రాజ్యసభ సభ్యుడు ఎన్నికయ్యే అర్హత ఉంటుంది. అది పార్టీకి సంబంధించిన అంశం కూడా అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం శాసనసభలో టీడీపీకి దాదాపు 18 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాం. దాదాపుగా 23 మంది నుంచి నలుగురు 5 నుంచి బయటకు రావడంతో ఈ పరిస్థితి మరి ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు 23 సభ్యులు ఉన్నా కానీ టీడీపీకి మరి 42 సభ్యులు లేరు కాబట్టి మరి ఒక్కరు కూడా ఎన్నికయ్యే పరిస్థితి లేదు కాబట్టి రాజ్యసభలో ఈ పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే శాసనసభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే ఉండడంతో ఈ ప్రక్రియ మరి ఏదైతే రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 42 మంది సభ్యులు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యసభకు టీడీపీ సభ్యులు ఎన్నికయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మరి రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేసి మరి ఓటమి చెందితే ఈ ఓటమి ప్రభావం అనేది వచ్చే సార్వత్రిక ఎన్నికల మీద పడే అవకాశం ఉండడంతో మరి ముందుగానే ఈ విషయాలను ఊహించినటువంటి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారని కూడా మరి రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇది మొత్తంగా చూసుకుంటే దాదాపు 40 సంవత్సరాల నుండి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి టీడీపీకి ఈ పరిస్థితి రావడం కూడా కొంత మరి దయనీయ పరిస్థితి కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు వారి ఆత్మగౌరవంతో ప్రారంభమైనటువంటి ఈ పార్టీ గత 40 సంవత్సరాలుగా మరి కొనసాగుతూ వస్తుంది. చూసుకుంటే పటిష్టంగానే కొంత తెలుగువారి మా ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కొంత సత్తా సాగుతూనే వస్తుంది. ఈ గత 2019 ఎన్నికల్లోనే దాదాపు ఘోర పరాజయం పొందడం, 23 సీట్లు రావడంతో ఈ తెలుగుదేశానికి ఈ పరిస్థితి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. 23 మంది సభ్యులు పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ క్రమక్రమంగా రాజ్యసభలో మరి సభ్యులు తప్పుకుంటూ వచ్చారు. ఇక నుంచి మరి జరిగేటువంటి ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో మరి పూర్తిగా రాజ్యసభకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పూర్తిగా తెలుగుదేశం సభ్యులు పూర్తిగా ఉండరని కూడా తెలుస్తున్న పరిస్థితుల్లో మరి ఇది ఒక నిజంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు మరి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు అమరావతిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రత్యేకంగా మరి తెలుగుదేశం నాయకులు అయితే చేరుకొని ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి ప్రస్తావన చేయగా ఖచ్చితంగా మనం ఈ రాజ్యసభ ఎన్నికలకు మనం దూరంగా ఉంటున్నాము. ఎందుకంటే మనకి మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీకి సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మన దృష్టి అంతా కేంద్రీకరించాల్సిన అవసరం అసెంబ్లీ ఎన్నికల మీద ఉంది కాబట్టి. Yes, right, Kodeshwara. Thank you.